హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కమ్మని అరిసెలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా టేస్టీగా అరిసెల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. అరిసెలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అరిసెలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అర్థమవుతుందండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్లో 2 కిలోల బియ్యాన్ని బాగా కడిగేసి 24 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ప్రతి 7 గంటలకు ఒకసారి 4-5 టైమ్స్ మళ్ళీ కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత ఈ బియ్యాన్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఇలా జాలి గిన్నెలో వేసుకొని ఒక 5 నిమిషాలు నీళ్ళన్నీ డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఈ బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకున్న వెంటనే పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా పిండి పట్టించుకొని పక్కన పెట్టుకొని 2 కేజీల పిండికి 1 కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం అనేది కేజీ బెల్లానికి 2 కేజీల పిండి కంపల్సరీ పెట్టుకోవాలండి. పిండి అనేది ఎక్కువగా పడుతుందో లేదో తెలియదు కాబట్టి పాకంలో మనం పిండి ఎక్స్ట్రా పెట్టుకుంటేనే బెటర్ అండి. ఇలా కేజీ బెల్లాన్ని ఒక బౌల్లో వేసేసుకొని 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. కరిగే వరకు బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పాకాన్ని రానివ్వాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బెల్లం పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది ఇలా దగ్గరగా అవుతూ ఉండగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పాకం తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పాకాన్ని ఇలా చెక్ చేసుకోవాలి. పాకం అనేది ఇలా ఈ విధంగా ఉండకడుతూ ఉండగా కొంచెం వండ అనేది ఇంకొంచెం రావాలండి. మరొక 5 నిమిషాలు పాకాన్ని ఉడకనిద్దాం. మరో 5 నిమిషాలు ఈ పాకాన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మరొకసారి ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. పాకం అనేది ఈ విధంగా వాటర్లో కొద్దిగా ఇలా రౌండ్గా వస్తే సరిపోతుందండి. ఈ విధంగా వచ్చిందంటే పాకం అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ నుంచి కింద దించేసుకొని మనం ఆడించుకున్న పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకాన్ని కలుపుకోవాలండి. ఈ పాకంలో కలిపేటప్పుడు గరిటె కంటే ఇలా చెక్క కర్ర లాంటిది అయితే బెటర్ అండి. నేనైతే చపాతీ కర్రతో కలుపుకుంటున్నాను. ఈ విధంగా కర్రతో నిదానంగా పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. పిండిని ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పాకం తీయడం కంటే ఇలా పిండి కలుపుకోవడంలో కూడా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. లేకపోతే పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి.
పిండిని ఇలా వేసుకుంటూ ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి. పిండిని వేసుకునే కొలది ఇలా చిక్కబడుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో కొద్దిగా చెక్ చేసుకోవచ్చు. పిండి అనేది మనకి ఉండకడుతూ ఉందంటే పిండి కరెక్ట్గా సరిపోయినట్లే అండి. జారుగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పిండిని వేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా తీసుకొని రౌండ్ బాల్ షేప్ వచ్చిందంటే పిండి సరిపోయినట్లే అండి. ఇంకా పిండి వేయడం మానేసేసి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. పిండిని ఈ విధంగా అంటూ ఉంటే సాగుతున్నట్లు అనిపించాలండి పిండి. అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. 1/2 కప్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇలా 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా ఆయిల్లో ఈ పిండిని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి ఉండలు చేయం కాబట్టి ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని మీడియం సైజ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకొని మిగిలిన దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. కావాలంటే పిండిలోనే నువ్వుల్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే విడిగా నువ్వుల్ని ఇలా బాల్స్ చేసుకొని నువ్వుల్ని ఇలా అద్దుకోవాలి. ఇలా పైన నువ్వులు అనేవి కనబడుతూ ఉంటే ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి. అందుకని ఈ విధంగా నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రౌండ్ బాల్స్ కింద ప్రిపేర్ చేసుకొని నువ్వుల్లో వీటిని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కవర్ ఒకటి తీసుకొని ఈ విధంగా కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ నువ్వుల ముద్దని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి. నేనైతే మీడియం సైజ్ చేశాను. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కవర్ వల్ల ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. అప్పుడే అరిసె అనేది పూరీలా పొంగుతుంది. ఈ విధంగా పూరీలా పొంగితేనే మనకి అరిసె అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. వేసిన వెంటనే పూరీలాగా ఇలా పైకి పొంగుతూ రావాలి. అప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్గా మనం కలుపుకున్నట్లండి. ఇలా ఒక్కొక్కటి నిదానంగా వేసుకుంటూ ఐ ఫ్లేమ్లోనే ఈ అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి. ఐరన్ ముకుడి వల్ల మనకి ఫ్లేమ్ అనేది తగ్గించకూడదండి. ఐ ఫ్లేమ్ అయితేనే అరిసె అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం చేసేది స్టవ్ మీద కాబట్టి ఫ్లేమ్ అనేది ఐ ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న అరిసెల్ని ఒక ప్లేట్లో ఇలా ఒక గిన్నెని కానీ ఇలా గ్లాసుని కానీ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే కనుక వచ్చేస్తుంది. ఇలా వాడగిన్నెలో వేసుకున్నామంటే అరిసెలు అనేవి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇలా నొక్కుకోవడం వల్ల అరిసె అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి మెత్తగా కూడా ఉంటాయండి అరిసెలు. ఇలా నొక్కుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి.
మిగిలిన పిండి కూడా ఈ విధంగా అరిసెల్ని ప్రిపేర్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అయిపోతూ ఉంటాయి కాబట్టి స్ట్రెయినర్తో నిదానంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేశారంటే అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. నెలకొకసారి ఇలా కేజీ పిండితో పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అరిసెలు అనేవి చేసేటప్పుడు పర్ఫెక్ట్గా పాకం అనేది కుదరాలండి. పాకంతో పాటు మనం పాకంలో వేసే పిండి కూడా కరెక్ట్గా కలుపుకుంటేనే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా అన్ని అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈజీగా 1 కేజీ పిండికి మనకి అరిసెలు అనేవి 50 అరిసెల వరకు అవుతాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే ఈ కమ్మని అరిసెలు రెడీ అయిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సంక్రాంతికి మీరు కూడా ఇలా అరిసెల్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నువ్వుల్ని మనం పైన వేసుకోవడం వల్ల కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నువ్వులు అనేవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.